ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్కు సంబంధించిన ఎన్నికల్లో భాగంగా మంగళగిరి బార్ అసోసియేషన్లో కూడా ఫిబ్రవరి 13 శుక్రవారం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి మంగళగిరి బార్ అసోసియేషన్లో 172 మందికి గాను 161 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద 145 మంది న్యాయవాదులు పోటీ చేస్తుండగా వీరిలో 23 మందిని బార్ కౌన్సిల్కు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక్కో న్యాయవాది 23 మందికి బార్ కౌన్సిల్కి గాను ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే 5గురికి తగ్గకుండా 23 మందికి మించకుండా పోల్ చేసిన ఓట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పోలింగ్ ఆఫీసర్గా ఉన్న మంగళగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లంకా శివరాం ప్రసాద్ తెలియజేశారు. పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచి మంగళగిరి కోర్టుల సముదాయ పరిసరాల్లో సందడి నెలకొంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అనంతరం పోలింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన మంగళగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లంకా శివరాం ప్రసాద్ స్థానిక మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సహాయ అధికారులుగా న్యాయవాదులు ఏ రామ్మోహన్ రెడ్డి, ఎన్ఎం వెంకయ్య వ్యవహరించారు. ఉన్న న్యాయవాదులకి సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు జరుపుతున్నటువంటి ఎన్నికల్లో 25 మంది సభ్యులకు గాను 23 మంది సభ్యులకి ప్రత్యక్ష ఎన్నికలుగాను 2 సభ్యుల్ని నామినేషన్ పద్ధతిలో ఎన్నుకోవడం కోసం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మంగళగిరి స్టేషన్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి 171 మంది సభ్యులకి ఇక్కడ మంగళగిరిలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను పోలింగ్ ఆఫీసర్ వ్యవహరించడం జరిగింది. మంగళగిరి బార్ అసోసియేషన్ రోల్స్లో ఉన్నటువంటి 172 మంది న్యాయవాదులకు గాను 161 మంది సభ్యులు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నిక మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా జరగడంలో అందరూ కూడా న్యాయవాదులు నాకు సహకరించారు. ఈ ఎన్నిక జరపడంలో నిర్వహించడంలో నాకు తోటి సభ్యులైనటువంటి రామ్మోహన్ రెడ్డి, ఎన్ఎం వెంకయ్య గారు ఇద్దరు కూడా సహాయకులుగా వ్యవహరించారు. వారిద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా ఈ ఎన్నిక సుహృద్భావ వాతావరణంలో జరిపేదానికి సహకరించినందుకు కూడా మా సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.